అయినటువంటి మన కాళిదాసార్య మనముడు మన ఆనందాచార్య ఎప్పుడు ఆయన కంటిన్యూ పెట్టుకోమని ఏం చూడలేదు. చాలా కాలం నుంచి మనకి ముఖ్యంగా కార్యాలకు రాకపోకలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ శిష్యుడిని తలుచుకొని కంటిన్యూ పెట్టుకున్నాడు. ఏం లేదు, ఆయన బాగుంటుంది, మనం ఏం పెట్టుకోకూడదు. ఎందుకంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం ఆయన మండలారాధన పోయినప్పుడు వాడు శిష్యులు ఏడుస్తుంటే ఏడిపే బాగుండట్లేదా గురువు గారు అడ్రస్ చెప్పేదా, ఇంతడా పోయి వస్తారా, ఎక్కడున్నాడు? భక్తుల హృదయాలలో ఎక్కడున్నాడు సాయమ్మ? భక్తుల హృదయాలలో అచలుడవై నిలిచావు, బ్రహ్మాండమంతటా దేవుడవై నిండావు. ఇంకా కంటి ముందు ఎందు చూడ అందందే ఉన్నావు. ఉన్నప్పుడు ఒక్క తావులోనే ఉంటాడు, ఇప్పుడు లేడు కదా, అందరి హృదయాల్లో ఉంటాడు. తను చాలించిన తర్వాత కూడా గురువులు ఎక్కడ మాకు నెల్లూరు జిల్లాలో ఊరుకుంటే ఎక్కడి స్వామి గుడి లేదు, ఆయన ఉన్నట్టు ఒక్క తావులో ఉన్నాడు గొలకముందు. అట్లాగా గురువులు అందరి హృదయాల్లో ఉంటారు. చూసారా? దాని గురించి మనం కంటిన్యూ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఏంటయ్యా అంటే ఆ ప్రేమ మమకారం అలాంటిది. కానీ ఒకటి సుఖదుఖ ఈ అంటాడు షడూర్ములు అంటాడు. షట్ అంటే 6, ఉరిమే అంటే అలా. ఏంటి అలల్లాగా ఈ కంటిన్యూ స్వామికి ఇలా వస్తున్నాయంటే ఆ భక్తుడికి ఉండేటువంటి పరితాప స్థితి అది నిజమే. కానీ ఇది ఆకలి దప్పిక ప్రాణధర్మం, శోకమోహములు మనోధర్మం, చావు పుట్టుకలు దేహధర్మములు. ఈ 6 గడిచే షడూర్ములు. సముద్రానికి 2 అలలే ఉన్నాయి. దీనికి ఎన్ని అలలు ఉన్నాయి? 6 అలలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వాటిని దాటించేది ఎవరు? గురువే. గురువే కంటిన్యూ పెట్టుకుంటేలాగా మన జ్ఞానానికి అధిదేవతే గురువు. మా గురువు అంటే చూడండి, ఆకాశము సగము జ్ఞాతగా ఆ సగ భాగం అంతఃకరణ మాయ చూడగా, ఆకాశము జ్ఞాత రూపు జ్ఞానం వై జ్ఞేయమగునో, ఆకాశము శబ్దమెరుగ నిశ్శబ్దం బ్రహ్మమెరుగ రండి గురు భక్తులారా, గురు పూజ చేయరండి పుణ్యాత్ములారా. ఇది సాంఖ్యం. సగభాగం జ్ఞానం అయిందండి. తక్కిన సగభాగం 4 భాగములైంది. ఎట్లా? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనసు కలిదేవత ఎవరు? చంద్రుడు. దాని పనేంటి? సంకల్పం, వికల్పం. అది ఎక్కడ ఉంది? నీ కంఠస్థానం అందే ఉంది. బుద్ధి కలిదేవత ఎవరు? బృహస్పతి. అది నిర్ణయిస్తుంది. దాని అధిదేవత ఎవరు? గురువు. అది ఎక్కడ ముఖంలో ఉండే నిర్ణయిస్తుంది. చిత్తానికి అధిదేవత ఎవరు? క్షేత్రజ్ఞ. చింతిస్తుంది, తనకి ఇష్టమైన వాళ్ళని చింతిస్తుంది. గురువు కదా. అది దాని అధిదేవత ఎవరు? విష్ణు, మహావిష్ణు. ఇష్టమైన వాళ్ళని చింతిస్తుంది. అహంకారానికి అధిదేవత ఎవరు? రుద్రుడు. అభిమానం ఎక్కువ, కడుపులో కావాలా తినాలా తీసుకోవాలనుకుంటుంది, పైకి మాత్రం నాకు వద్దంట. కానీ సగభాగం 4 అయినాయి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. తక్కిన సగభాగం జ్ఞానం ఎక్కడ ఉంది? సగభాగం జ్ఞానం నీ దగ్గర. దానికి అధిదేవత ఎవరు? గురువు. గురు స్థానంలో నువ్వు ఉంటే 4 బ్యాడ్లు ఏం చేస్తాయి? ₹100 ఉంది కదా అక్కడ. దానికి అధిదేవత ఎవరు? గురువు కదా. గురు బలం కాకుంటే శరీరం. ఎప్పుడు ఒక్క క్షణము కూడా, ఒక్క నిమిషము కూడా మనము వేరు లేకుండా ఆ గురు స్మరణతో ఉండాలి. దీన్ని ఏమంటాడు? పచ్చన్ సునవన్ సుసన్ జిద్రన్ నచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ కృష్ణం నిమిషం నపి ఇంద్రియార్థేషు వర్తంతే ఇదారయన్ బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం చక్వా కరోతి లిప్యతే నసపాపేన పద్మపత్రం ఇవంబస అన్నాడు కర్మ సన్యాస యోగం. నాకు 16 ఏళ్ళకి భగవద్గీత మొత్తం కట్టిస్తాను. బుర్రకథ కావాలన్నా, శ్లోకాలు కావాలన్నా, ఉపన్యాసం కావాలి. అయితే ఇక్కడ ఏమంటాడు? ఇంటూ ఉంటే అదే కావాలి, తింటూ ఉంటే అదే కావాలి, చూస్తూ ఉంటే అదే కావాలి, ప్రయాణం చేస్తుంటే అదే కావాలి. దీన్ని ఏమంటారు? అనన్యాశ్చింతయంతో మా నమ్మోధ్యాయం 24 శ్లోకంలో ఏమన్నాడు?
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అయితే దీన్ని మా గురువు ఏమంటాడు చూడు, దైవాన్ని కూర్చుని మనం ఒక్క క్షణం కూడా మరవకూడదండి. ఎలాగా? ఒక క్షణమైనా మరువని సూత్రం ఏ విధమాన కెరిగించు. కన్ను రెప్పపాటు కూడా దైవాన్ని మరవకూడదండి. మనం కూర్చుంటే గుండెల బుద్ధి, లేస్తే లేటి బుద్ధి, పడుకుంటే పాము బుద్ధి, ఇది బుద్ధులు పెట్టుకుంటే దైవం ఎట్లా? ఒక్క క్షణం రెప్పపాటు కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు ఆ ఉనికిలో, ఆ స్థితిలో, ఆ అభ్యాసం కుదరాలి మనకు నిత్యం. అందుకని దాన్ని దాచుకొని చుమ్మి చూసుకొని అమ్మి అంటాడు గురువు. అర్జునుడు ఏమన్నాడంటే, అయ్యా నీ ఏదాంతం తర్వాత చెప్పు, ముందు నా మనసు నిలవడం లేదయ్యా. చంచలం మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్పురం. వాయువు కంటే ఏకమైంది. ఈ మనస్సు అంకిలేకి వచ్చినట్టే తుటాయించిపోతాం. అబ్బోబ్బో ఇది భలే గడియాడిది, గట్టిది, శోభ కలిగిస్తుంది, ఈ మనోనిగ్రహానికి మార్గం ఎలాగండి అని భగవాన్. అప్పుడు శ్రీ భగవాన్ వాచ, కృష్ణుడు ఏం చెప్పాడు సమాధానం? అర్జున అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ. వ్యక్తి వారికైనా దుస్సాధ్యం, కానీ దానికి ప్రతిరోజు అభ్యాసం ఉండాలండి. గురువు ఇచ్చిన సూచనను నిత్యం దాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం లేకపోతే ఎలా కుదురుతుంది? అందుకని ఈ అభ్యాసం కుదరాలంటే ప్రతిరోజు మాకు 6 సంవత్సరాలు పట్టింది అభ్యాసం కుదరాలంటే. ఇప్పుడు 6 నెలలుగా అసలుగా నన్ను గురువుని చేసింది, నాకు కూడా ఒక పూలమాల వేయండి, నాకు కూడా ఒక శాలువ కప్పండి, నేను కూడా గురువు అయిపోతాను అన్నాడు. నిజమే, పూలమాల వేసి శాలువ కప్పచ్చు, తూర్పుగోదావరి పోతే చాలా బాగా చేస్తారు మండపేట. అన్నీ చేయించుకోవచ్చు. వాళ్ళు అడిగిన కందార్థాలు, ఒకరు అడిగింది ఒకరు అడగకుండా అడగకున్నారు కృష్ణ ప్రభు కందార్థాలు. మొత్తం మా గురువు అనుభవం 1కి 4 గంటలు చెప్పి చూపిస్తున్నాడు, నిరూపణ చేస్తున్నాడు. ఏం నాభి పద్యాలు కానీ భాగవత కృష్ణ ప్రభు కందార్థాలు అవన్నీ మాకు మొత్తం కంఠస్థం చేసి మాకు ఇచ్చిన బిట్లే పాఠాలే అచిర సింధువు తయారు చేశాడు. ఒక్క విరాట్ శరీరం, ఒక స్థూల సూక్ష్మకారణ మహాకారణము జీవతనులైతే, విరాట్ విరణ్య గర్భ అవ్యాకృత మూల ప్రకృతి ఈశ్వర తనులైతే, ఒక్క విరాట్ శరీరం 14 ఇంద్రియముల తృప్తి కావాలి. అవన్నీ అచిర సింధువు పెద్ద గ్రంథం తయారు చేశాడు. మా పాటలో ఎక్కడ ఏ జిల్లాలో పెట్టినా అనుభవం స్వామి వస్తుంది. అందుకని ఎంతటి వాళ్ళకైనా కూడా చూడు, కన్న బిడ్డల కంటే ఈ బిడ్డ గురు బిడ్డ మీద ఉండే ప్రేమ, మమకారం అన్నిటికంటే